ఈ వీడియోలో మన మ్యాట్రిసెస్ చాప్టర్లో ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అనేది ఎవ్రీ టైం 2 మార్క్స్కి మనకు అయితే ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే వస్తుంది. అండ్ కొన్ని సార్లు అడిషనల్గా 4 మార్క్స్ కూడా వస్తుంది. సో కాబట్టి ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దీన్ని మనం చాలా సింపుల్ వేలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సాల్వ్ చేద్దాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వీడియోని అయితే పోస్ట్ చేయండి. సో ఇక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం చూసుకుంటే ఇఫ్ మ్యాట్రిక్స్ x మైనస్ 1 2 y మైనస్ 5 z 0 2 1 మైనస్ 1 1 ప్లస్ a ఈక్వల్స్ టు 1 మైనస్ x 2 మైనస్ 5 2 0 2 1 మైనస్ 1 1 దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x y z అండ్ a. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏంటంటే రెండు మ్యాట్రిసెస్ ఇచ్చాడు అండ్ అవి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో వీటి వాల్యూస్ అనేది ఈక్వల్ అండ్ దాంతోపాటు మనకు అందులో కొన్ని వాల్యూస్ పెట్టి ఎక్స్ వై జెడ్ అండ్ ఏ అనేది ఈ 4 వాల్యూస్ని ఫైండ్ చేయమన్నాడు. సో మనం ఇప్పుడు దాన్ని ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ సొల్యూషన్ అని రాసి, సో ఇక్కడ మనకు మ్యాట్రిక్సెస్లో చూసుకుంటే ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ఏ మ్యాట్రిక్సెస్లో అంటే ఫస్ట్ రోలో ఉన్నదాన్ని ఫస్ట్ రోకి ఈక్వల్ చేద్దాం, సెకండ్ రోలో ఉన్నదాన్ని సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని అన్నిటిని ఈక్వల్ చేద్దాం. సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి x మైనస్ 1 ఈక్వల్స్ టు అదే మ్యాట్రిక్స్లో అదే రోలో ఉన్న ఎలిమెంట్ 1 మైనస్ ఎక్స్. సో ఫస్ట్ అది రాసుకుందాం. సో x మైనస్ 1 ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్లో ఉన్న ఎలిమెంట్స్ ఈ మ్యాట్రిసెస్లో ఉన్న ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని ఈక్వల్ చేసాం. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు x వాల్యూ వచ్చేస్తుంది. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేయడం ఈజీ. సో x మైనస్ 1, సో ఈ మైనస్ 1ని ఇటు సైడ్ ప్లస్ 1ని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ 1 అండ్ ఈ మైనస్ ఎక్స్ని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ రెండు ఎక్స్లు ఉన్నాయి అండ్ రెండు మైనస్ 1 ఉన్నాయి. సో కాబట్టి నేను సింపుల్గా 2x మైనస్ 2 ఈక్వల్స్ టు 0 అని రాశాను. అండ్ దెన్ 2x ఈక్వల్స్ టు, సో ఈ మైనస్ 2ని రైట్ సైడ్ పంపిస్తున్నాను. సో రైట్ సైడ్ పంపిస్తే అది ప్లస్ 2గా మారిపోతుంది. సో x ఈక్వల్స్ టు 2/2. సో 2 1 2. సో కాబట్టి x ఈక్వల్స్ టు 1. సో ఇలా సింపుల్గా మనకు x వాల్యూ అయితే వచ్చేసింది. సో జస్ట్ ఏం లేదు, ఈ మ్యాట్రిక్స్లో అండ్ ఈ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం జస్ట్ ఈక్వల్ చేసి సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ x వాల్యూ అండ్ దెన్ y వాల్యూ చూద్దాం. సో y వాల్యూ చూసుకుంటే ఇక్కడ y ఎలిమెంట్, సో ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ y మైనస్ 5 ఈక్వల్స్ టు మైనస్ 5. సో ఇప్పుడు అది కూడా రాసుకుందాం. సో y మైనస్ 5 ఈక్వల్స్ టు మైనస్ y. సో ఇప్పుడు ఈ మైనస్ వైని ఇటు సైడ్ తీసుకొద్దాం లెఫ్ట్ సైడ్. సో అప్పుడు అది ప్లస్ y అయిపోతుంది. సో y ప్లస్ y మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్గా 2 వైలు ఉన్నాయి అండ్ ఈక్వల్స్ టు 5, ఎందుకంటే మైనస్ 5 రైట్ సైడ్ పోతే ప్లస్ 5 అండ్ y ఈక్వల్స్ టు 5/2. సో చాలా సింపుల్గా y వాల్యూ కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ y వాల్యూతో పాటు z వాల్యూ. సో z వాల్యూ ఏంటి, z వాల్యూ, సో z ఎలిమెంట్ యొక్క ప్లేస్ ఏంటి, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. సో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి z అండ్ ఈక్వల్స్ టు అదే మ్యాట్రిక్స్లో ఈక్వల్స్లో 2 ఉంది. సో చాలా సింపుల్గా z ఈక్వల్స్ టు 2 ఉంది. సో ఇది డైరెక్ట్ వాల్యూ. సో డైరెక్ట్గా z వాల్యూ అనేది మనకు వచ్చేసింది. దాన్ని సాల్వ్ చేసినా చేయకుండా z ఈక్వల్స్ టు 2. సో దెన్ లాస్ట్కి ఫైండ్ ఏ అన్నాడు. సో ఏ కూడా ఏ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటి, సో థర్డ్ రోలో లాస్ట్ ఎలిమెంట్. సో థర్డ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 1 ప్లస్ ఏ ఈక్వల్స్ టు అదే పక్కన ఉన్న మ్యాట్రిక్స్లో ఎలిమెంట్లో 1 ఉంది. సో అది రాసుకుందాం. సో 1 ప్లస్ ఏ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు సింపుల్గా 1 ప్లస్ ఏ ఈక్వల్స్ టు 1 ఉంది. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే ఏ ఈక్వల్స్ టు, సో దీన్ని రైట్ సైడ్ పంపిద్దాం. సో 1 మైనస్ 1, సో ప్లస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్ళిపోతే మైనస్. సో అప్పుడు ఏ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 0 అయిపోతుంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు 0. సో ఈ ప్రాబ్లంలో మనకు ఎక్స్ ఫైండ్ చేయమన్నాడు, వై ఫైండ్ అండ్ జెడ్ అండ్ ఏ. సో ఈ 4 వాల్యూస్ని ఫైండ్ చేయమన్నాడు కాబట్టి మనం ఎక్స్ ఫైండ్ చేసాం, వై ఫైండ్ చేసాం, జెడ్ ఫైండ్ చేసాం అండ్ లాస్ట్కి ఏ కూడా ఫైండ్ చేసాం. సో జస్ట్ ఈ 2 మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసి సాల్వ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు.